వెల్కమ్ టు కైసర్ వరల్డ్. ఈరోజు వీడియోలో డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క కంటెంట్ను డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోను ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ సుఖ్ శిక్ష యోజనను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆన్సర్ ఇస్ హిమాచల్ ప్రదేశ్. దీని నుండి జనరేట్ అయ్యే క్వశ్చన్స్ ఏమంటే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తన ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 6 సంక్షేమ పథకాలను బిలాస్పూర్లో ప్రారంభించారు. ఇందులో 18 ఏళ్లలోపు అర్హులైన పిల్లలకు నెలవారీగా 1000 రూపాయలు మరియు ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ పేరేమిటి? ఆన్సర్ ఇస్ బి, కిసాన్ కవచ్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కిసాన్ కవచ్ను విడుదల చేశారు. ఇది హానికరమైన పురుగుల మందు బహిర్గతం నుండి రైతులను రక్షిస్తుంది. ఇది భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్స్ బాడీ సూట్. ఈ కిసాన్ సూటు బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ బెంగళూరు మరియు సెబియో హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి అభివృద్ధి చేయబడింది. ఈ సూట్ రైతు భద్రత మరియు స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది వాషబుల్, 1 సంవత్సరం వరకు పునర్వినియోగించవచ్చు. ఈ షూట్ న్యూక్లియోఫిలిక్ జల విశ్లేషణ ద్వారా పురుగు మందులను నిష్క్రియం చేసే అధునాతన ఫ్యాబ్రిక్ సాంకేతికతను ఉపయోగిస్తుంది. శ్వాసకోశ సమస్యలు మరియు దృష్టి నష్టం వంటి ఆరోగ్య ప్రమాదాలను నివారిస్తుంది. ఇటీవల మరణించిన జోధయ్యబాయి ఏ భారతీయ గిరిజన సమాజానికి చెందినవారు? ఆన్సర్ ఇస్ బి, బైగా తెగ. జోధయ్యబాయి డిసెంబర్ 15, 2024న మధ్యప్రదేశ్లోని ఉమారియా జిల్లా లోధా గ్రామంలో 86వ ఏట మరణించారు. ఈ తెగ ప్రధానంగా మధ్య మరియు తూర్పు భారత రాష్ట్రాల్లో నివసించే ప్రత్యేకించి హాని కలిగించే గిరిజన సమూహం ఇది, పీవీటీజీ. ఈమె పద్మశ్రీ అవార్డు గ్రహీత. తన కళాకృతికి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రోజును మైనార్టీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు? ఆన్సర్ ఇస్ సి, డిసెంబర్ 18. ఇది 1992లో ఆమోదించబడింది. దీన్ని యుఎన్ ప్రకటన జ్ఞాపకార్థం డిసెంబర్ 18ని మైనార్టీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈరోజు మైనార్టీ హక్కుల గురించి అవగాహన పెంచుతుంది మరియు వారి సహకారాన్ని హైలైట్ చేస్తుంది. వారి రక్షణ మరియు సాధికారికతను ప్రోత్సహిస్తుంది. నాన్ బైండింగ్ డిక్లరేషన్ మైనార్టీలకు సంస్కృతి, మతం మరియు భాషపై హక్కును నిర్ధారిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 2024లో ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం చేరింది? ఆన్సర్ ఇస్ బి, మొల్డోవా. దీని యొక్క కంటెంట్ నుంచి జనరేట్ అయ్యే క్వశ్చన్స్ ఏమంటే, ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్సెస్. పునరుత్పాదక ఇంధన ప్రయత్నాలను ముందుకు తీసుకెళ్లేందుకు మొల్డోవా ఇటీవల ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేసింది. ఐఎస్ఏ 2015లో COP21 సమయంలో భారతదేశం మరియు ఫ్రాన్స్లచే స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే భారతదేశంలోని గుర్గావ్లో ఉంది. టువర్డ్స్ 1000 వ్యూహం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దాని లక్ష్యం ఏమిటంటే సౌర పెట్టుబడులలో $1000 బిలియన్లను సమీకరించడం. ఈ ఎన్డబ్ల్యూఆర్ల ద్వారా రైతులకు క్రెడిట్ మదింపును సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరేమిటి? ఆన్సర్ ఇస్ సి, క్రెడిట్ గ్యారంటీ పథకము. ఈఎన్డబ్ల్యూఆర్ అంటే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదులు. దీనివల్ల చిన్న రైతుల నష్టాల విక్రయాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది పంట విక్రయాల బాధను నివారించడానికి చిన్న రైతులకు రుణాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యప్రదేశ్ నిర్వహించిన 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ ఇస్ ఏ, చిన్న అటవీ ఉత్పత్తి ద్వారా మహిళా సాధికారత. ఇది 10వ అంతర్జాతీయ అటవీ ప్రదర్శన మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగింది. ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 17 నుంచి 23 వరకు జరిగింది. ఇది దేనికి
కనెక్ట్ కావడానికి ఒక వేదికగా పనిచేసిందంటే కలెక్టర్లు, నిర్మాతలు, వ్యాపారులు, శాస్త్రవేత్తలు మరియు విధాన నిర్ణేతలు వీళ్ళందరూ కనెక్ట్ కావడానికి ఒక వేదికగా పనిచేసింది. ఇందులో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ పటేల్ మరియు ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ప్రారంభించారు. ఇంతేకాకుండా శ్రీలంక, నేపాల్, ఆస్ట్రేలియా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నిర్దేశక్ అనే సర్వే నౌకను ఏ షిప్ యార్డ్ నిర్మించింది? ఆన్సర్ ఈస్ బి, గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ IPF అనేది ఎలాంటి వ్యాధి? ఆన్సర్ ఈస్ డి, ఊపిరితిత్తుల వ్యాధి. ఇటీవల ఈ వ్యాధి వల్ల మరణించిన ప్రముఖ తబలా విద్వాంసుడు మరియు 5 సార్లు గ్రామీ అవార్డు గ్రహీత ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఇడియోపతి పల్మనరీ ఫైబ్రోసిస్ కారణంగా శాన్ ఫ్రాన్సిస్కోలో కన్ను మూశారు. IPF అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనివల్ల ఊపిరితిత్తుల కణజాలాలు ప్రభావితమవుతాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియో. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి.